హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిజిలింగ్ శ్రీవాణి. సో మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా. ఈ రోజు మన వీడియో పర్టికులర్గా ఐ ట్రీట్మెంట్ గురించి, అదే అండి లేజర్ గురించి. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేజర్ చేయించుకోవచ్చు, ఎంత సైట్ వరకు మనం లేజర్కి అలో ఉంది, అంటే బిఫోర్ దట్ చేయించుకోకూడదు. చాలా టెస్ట్లు అయితే చేస్తారు, నేను అవన్నీ చెప్తాను. అండ్ ఏ ప్లేస్ ది బెస్ట్ హాస్పిటల్ కూడా చెప్తాను. అండ్ ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన కేర్ ఎలా ఉండాలి అని చెప్పి. అండ్ వెయిట్ ఫర్ ఏ వైల్, నేను మీకోసం రాసుకొచ్చాను కూడా అన్ని. అండ్ రికవరీ టైం, సో ఎంత పడుతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసిద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను యాక్చువల్లీ నా ఫేస్ చూసినట్టయితే నేను కాజల్ అయితే యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు యాక్చువల్లీ 2 months అయింది నేను ఎగ్జాక్ట్గా లేజర్ చేయించుకొని. ఫస్ట్ మనము ఎవరెవరికి లేజర్ సూటబుల్ అవుతుందో లేదో చెప్దాము. సో ఇప్పుడు ఒక చిన్న అమ్మాయికి వెళ్ళి సైట్ ఎక్కువగా ఉంది, అమ్మాయికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే సర్టన్ ఏజ్ అనేది రావాలి, 18+ or 20+ రావాలి, వస్తేనే చేస్తారు. అండ్ ది బెస్ట్ ఏజ్ వచ్చి నాకు తెలిసి 25 to 30 లోపల చేయించుకుంటే ది బెస్ట్. ఎందుకంటే 35 దాటింది అనుకోండి, అరౌండ్ 30-35 దాటితే మళ్ళీ 40 నుంచి మనకి ఐ కంప్లైంట్స్ అన్ని వస్తాయి. సో ఇంత అమౌంట్ పెట్టి, లేజర్ అంటేనే కాస్ట్లీ, సో ఇంత అమౌంట్ పెట్టి మన ఫ్రాక్షన్ ఆఫ్ జస్ట్ 10 years కోసము lakhsలో అమౌంట్ పెట్టడం అనేది, ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ ఆఫ్ థింగ్ కాదా. సో నన్ను అడిగితే 25 బిలో చేయించుకుంటే ది బెస్ట్. అంటే 25 తర్వాత చేయించుకోకూడదని కాదు, ఓకే మీకు ఇష్టమైతే చేయించుకోండి, 40లో ఉంటే కూడా చేయించుకోవచ్చు, నేను కాదని చెప్పలేదు. ఎందుకంటే అంటే వన్స్ ఒకసారి లేజర్ చేయించుకున్నంత మాత్రాన మళ్ళీ మనకి సైట్ తిరిగి రాదు అని డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేయలేరు. ఎందుకంటే మనం తినే ఫుడ్, ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడము, అండ్ సిస్టమ్ ముందు ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ మళ్ళీ మనకి సైట్ని రిటర్న్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం కేర్ తీసుకుంటేనే మన సైట్ ఇలా ఉంటుంది, లేకపోతే మళ్ళీ సైట్ వస్తుంది. సో చిన్న ఏజ్లో లేజర్ చేయించుకుంటే మన మనీకి మనం సాటిస్ఫై చేసినట్టు అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 5 to 6 types ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మనకి ట్రీట్మెంట్స్లో. బేసిక్ నుంచి అరౌండ్ 50 to 60K పడుతుంది స్టార్టింగ్. ఫైనల్గా నేను విన్నది, అంటే నేను చేయించుకున్న ప్రకారం అయితే 1.3 లాస్ట్ ఉంది. సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మీరు ఏది కావాల్సింటే అది చూస్ చేసుకోవచ్చు, లేదంటే డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు. సో బేసికలీ నేను ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రామ్మ మీకు అమౌంట్ రెడీగా ఉంది కదా, ట్రీట్మెంట్ చేస్తామని అయితే చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ మన ఐని చెక్ చేస్తారు, చెక్ చేసి మన ఐ అంత కెపాసిటీ ఉందా లేదా అని చెప్పేసి. దానికి చాలా నేమ్స్ అయితే ఉంటాయి, నేను సైన్స్ స్టూడెంట్ కాదు, సో నేమ్స్ అన్ని చెప్పలేను ఇప్పుడు. మ్యాటర్కి వస్తే, కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నాకు లెన్స్ యూజ్ చేస్తాను అనమాట. లెన్స్ మెయిన్ థింగ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్పెట్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ డే కూడా ఆపరేషన్ చేస్తారు, బట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళకి 1 week గ్యాప్ అయితే అడుగుతారు. మినిమం 1 week, మ్యాక్సిమం 10 days. నేనైతే మళ్ళీ 10 days తర్వాత వెళ్ళాను, ఎందుకంటే లేజర్ వల్ల, లెన్స్ వల్ల సంథింగ్ ఎఫెక్ట్ అంత ఉండదు అని చెప్తే, ఎందుకు వచ్చిన వల్ల ఇంత అమౌంట్ పెట్టేటప్పుడు, సో డాక్టర్ చెప్పినట్టు విందాం అన్నట్టు ఒక 10 days తర్వాత వెళ్ళాను. మెయిన్ థింగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళగానే ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో అయితే మనకి ట్రీట్మెంట్ అయిపోతుందని అనుకోవద్దు. ఫస్ట్ టెస్ట్కి చాలా టైం పడుతుంది, మినిమం 3 to 4 hours పడుతుంది. సో నేను లంచ్ టైంకి వెళ్తే ఈవినింగ్ బయట వచ్చాను అనమాట, ఎందుకంటే చాలా టెస్ట్లు ఉంటాయి. డ్రాప్స్ వేసాక మనకి కొంచెం గ్యాప్ ఇచ్చి టెస్ట్ చేస్తారు, దానివల్ల లేట్ అవుతుంది. కానీ ఆపరేషన్ మాత్రం జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చినట్టు అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే ఏంటి, నేను లోపలికి వెళ్ళేసి అయిపోయింది ఆపరేషన్, బయటికి రాగానే ట్రీట్మెంట్ అయిపోయింది, బయటికి రాని మా వారు అన్నారు ఏంటి ఇంకా టైం పడుతుందా కూర్చోమన్నారు అని. లేదు అయిపోయింది ఆల్రెడీ అని చెప్పాను. సో జస్ట్ 2 minutes అండి, అంతకు మించి టైం అయితే పట్టదు. సో మనకి ట్రీట్మెంట్ టైంలో అస్సలు పెయిన్ అనిపించదు, ఎందుకంటే డ్రాప్స్ వేస్తారు కాబట్టి మనకి అస్సలు పెయిన్ ఉండదు. దాని తర్వాత ఉంటుంది సినిమా. సో ఇది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అనమాట. చాలా మంది అంటారు చూడండి, ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, డెలివరీ టైంలో, నార్మల్ డెలివరీ టైంలో కొంతమందికి ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది, కొంతమంది తక్కువ పెయిన్ అనిపిస్తుంది, ఫైనలీ పెయిన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది కూడా ట్రీట్మెంట్ టైంలో ఎటువంటి పెయిన్ అయితే ఉండదు. ఆఫ్టర్ దట్ నాకైతే ఈవినింగ్ సినిమా కనిపించింది. నేను డాక్టర్ని అడిగాను,
డాక్టర్ షాక్ అయ్యారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నానమ్మా, ఈ కంప్లైంట్ ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు, జస్ట్ లైట్ పెయిన్ అని కంప్లైంట్ చేశారు, కానీ మరీ ఇంత హెవీగా నువ్వే ఫస్ట్ టైం వింటున్నా అన్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే నేను పెయిన్ బేర్ చేయలేకపోయాను అని. సో పెయిన్ అనేది పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా హస్బెండ్ 5 years బ్యాక్ అయితే చేయించుకున్నారు. తను ఇంత టెక్నాలజీతో కూడా కాదు, తనకి బ్లేడ్ యూజ్ చేసి అవి ఫస్ట్ లేయర్ రిమూవ్ చేశారు. తనకి అస్సలు పెయిన్ లేకుండే. సో పెయిన్ ఉంటుంది అని అనుకోవద్దు, అలా అని ఉండదు అని అనుకోవద్దండి. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. కొంతమందికి లైట్గా ఉండొచ్చు, థౌజండ్స్లో ఒకరికి నాలాగా హెవీగా ఉండొచ్చు. సో నాలాగా హెవీగా పెయిన్ ఉంటుంది అని అయితే నేను చెప్పను, ఎందుకంటే ఇట్లా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒకరికి ఇద్దరికి ఎలా ఉంటుందంట. సో లక్కీయెస్ట్ పర్సన్ నేనే అని చెప్పుకోవాలి. అంటే బేసికలీ నేను పెయిన్ భరించలేను. ఇకపోతే మనకేంటి టైప్స్, ఎన్ని టైప్స్ ఉంటాయి నెక్స్ట్, ఎన్ని టైప్స్ ఉంటాయంటే 5 to 6 వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఉంటాయి దీంట్లో. నేను రోబోటిక్ ఇప్పుడు లాస్ట్ మనకి ఇండియాలో నడిచేది ఏంటంటే ఫైనల్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఎందుకంటే అసలు మన కంటిని వాళ్ళు టచ్ కూడా చేయరు, టచ్ చేయకుండానే మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. సో చాలా యూస్ఫుల్ అని చెప్పారు. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ది బెస్ట్కి వెళ్దాం అన్నట్టు అనుకున్నా. అంటే మేబీ ఇంకా ఫర్దర్ ఇయర్స్లో ఇంకా ది బెస్ట్ రావచ్చు. సో నేను ఏది చేయించుకున్నానో అది చెప్తున్నాను అనమాట మీతో. ఇంకా నెక్స్ట్ మనీ ఎంత అవుతుంది అని. సో బేసిక్ వచ్చి మనకి స్టార్టింగ్ హాస్పిటల్ టు హాస్పిటల్ అమౌంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది, మీకు తెలుసు. నాకైతే స్టార్టింగ్ ఇక్కడ 60K చెప్పారు, 60 నుంచి 1.3 చెప్పారు. సో మనం ఏది చూస్ చేసుకుందాము, డాక్టర్ మనకి ఏది సజెస్ట్ చేస్తారు మన బడ్జెట్ బట్టి లేదంటే మన బాడీ బట్టి. సో అంత అమౌంట్ అయితే మా మైండ్లో అయితే ఫిక్స్ అయిపోండి. ఇంకా నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కేర్ ఏం తీసుకోవాలని. బిఫోర్ అంటే ఏం లేదు, చెప్పాను కదా, లేజర్ చేయించుకునే ముందు ఏమవుతుందంటే లెన్స్ యూజ్ చేస్తే మాత్రం ఒక 1 week తర్వాత మనం వెళ్ళాలి. లేదు మీకు అసలు లెన్స్ ఐడియా లేదు, జస్ట్ ఓన్లీ స్పెట్స్తోనే ఉంటున్నారంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఈరోజు ట్రీట్మెంట్కి వెళ్ళిపోతే, చెకప్కి వెళ్ళిపోతే నెక్స్ట్ డేని మనము ఆపరేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ థింగ్ 1 week దాకా అసలు ఫేస్ని టచ్ చెయ్యొద్దు, ఈవెన్ ఫేస్ వాష్ కూడా చేసుకోవద్దు, బాతింగ్ కూడా చేసుకోవద్దు. ఏదైతే హారబుల్ డేస్ నన్ను అడిగితే సమ్మర్లో చేయించుకుంటే చుక్కలే కనిపిస్తాయి. సో సమ్మర్ వదిలేసి మిగతా డేస్లో ట్రై చేయండి. అండ్ హెడ్ బాత్ లిటరలీ నాకు ఎన్ని డేస్ చెప్పారబ్బా, 1 month అనుకుంటా. 1 month మినిమం 20 days అయితే హెడ్ బాత్ చేయొద్దు కూడా. మళ్ళీ ఇంకా మెడికేషన్ అయితే ఇస్తారు మనకి, డ్రాప్స్ చాలా ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో చాలా డ్రాప్స్ ఉంటాయి. ఇప్పుడైతే నాకు 2 months కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ ఓన్లీ 1 drop ఉంది. అది కూడా డేలో 4 times వేసుకోవాలి. అది కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది నాకు, ఎక్కువ నిద్రపోతుందని చెప్పాలంటే. ఈ డ్రాప్స్ యూస్ చేస్తున్న నుంచి మంచిగా ఆరామ్సే పడుకోవాలి అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ మేకప్ చేసుకోవద్దు. సో నో చెప్పేస్తారు 2 months వరకు. నేను చూడండి అసలు జస్ట్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను అంతే. నేను కాటుక లేకుండా అసలు బయటికి రాను, నన్ను కాటుక లేకుండా ఎవరు చూడకుండా ఉండరు. కానీ ఇప్పుడు అసలు కాటుక యూజ్ చేయొద్దు, 2 months నుంచి యూజ్ చేయట్లేదు కూడా. సో నో మేకప్. సో పెళ్ళికి ముందు చేయించుకోవాలనే ప్లాన్స్ ఉంటే అస్సలు చేయించుకోవద్దండి. చాలా మంది పెళ్ళి ఉంది నాకు ఒక 3-4 monthsలో, సో నేను లేజర్ చేయించుకుంటాను పెళ్ళికి బాగుంటుంది అని అనుకుంటే మాత్రం మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఫోటోషూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఎక్కువ అబ్బాయిని అమ్మాయిని కలిసే స్కోప్ ఉంటుంది, రిలేటివ్స్ని కలిసే స్కోప్ ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మీకు చేయించుకోవాలి అంటే మనకి దగ్గరలో పెళ్ళిళ్ళు ఉండొద్దు, ఫంక్షన్స్ ఉండొద్దు. నా ఫీలింగ్. లేదు నేను అందం అంతా ఫోకస్ చేయను, ఎవరేమనుకున్నా పర్లేదంటే వాళ్ళు స్పెట్స్ ఇస్తారనమాట, బ్లాక్ స్పెట్స్. అది నేను పెట్టుకుంటే ఎలా ఉన్నానంటే నేను చూపిస్తాను, కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో. ఒక పెద్ద గుడ్డి వాళ్ళు పెట్టుకుంటారు చూడండి, బ్లైండ్ పర్సన్స్, అలాగే ఉంది. 2 types ఆఫ్ స్పెట్స్ ఇస్తారు. ఒకటి సన్కి వెళ్ళినప్పుడు, ఇంకోటి ఎయిర్కి వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో సేఫ్టీ కోసం అయితే ఇస్తారు. అండ్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను, హౌస్ వైఫ్కి ఇదైతే ఒక 10 కాదు 10 అని చెప్తారు స్టార్టింగ్లో. మన ట్రీట్మెంట్ అయిన దాకా 2 weeks అని చెప్తారు. 2 weeks అస్సలు కిచెన్లోకి వెళ్ళద్దు. ఇదనమాట. ఇంకా నేనేం చెప్పాలనుకున్నాను మీకు, ఇది పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే డ్రాప్స్ కంటిన్యూస్గా వేసుకోవాలి. 2 weeks కిచెన్లోకి వెళ్ళొద్దు అంటే ఎవరైనా తోడుంటే బాగుంటుంది. సో చేయించుకోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టడానికంటే ముందే, పెళ్ళి అవ్వడానికంటే ముందే చేయించుకుంటే ది బెస్ట్.
పెళ్ళికి ముందు మాత్రం అస్సలు ప్లాన్ చేసుకోవద్దండి. మీ పెళ్ళికి ఇంకా 6 మంత్స్ అలా టైం ఉంది. మినిమం 4 మంత్స్ టైం ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోండి కానీ అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. ఇంకా రికవరీ టైం ఎంత పడుతుంది? సో నాకొచ్చి రికవరీ టైం 3 మంత్స్ చెప్పారు. నాకు తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తుంది. నాకు లాంగ్ సైట్ ఉంది, స్పెట్స్ లేకుండా నేను క్లియర్గా చూడగలుగుతున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం దగ్గర వస్తువులు ఇప్పుడు బ్లర్గా కనిపిస్తున్నాయి. మేబీ ఇవన్నీ 3 మంత్స్లో సెట్ అవుతాయి అని చెప్పారు. సో ఇది సెకండ్ మంతే కదా, ఇంకా 1 మంత్ ఉంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏదైనా కామెంట్ చేయండి, నేను మెసేజ్ రిప్లై అయితే ఇస్తాను. ఎందుకంటే అంటారు కదా, ఒక సామెత ఉంది, కొత్త డాక్టర్ కంటే పాత పేషెంట్ ఏదో సంథింగ్ నాకు గుర్తుకు రావట్లేదు కానీ మేలు అని. అంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి మీరు డాక్టర్ కంటే నా మాట ఎక్కువ నమ్ముతారని నేను అనుకుంటున్నాను. సో 1 మంత్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందా లేదా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏ హాస్పిటల్ ది బెస్ట్ హాస్పిటల్ ఏది అంటే నిజం చెప్తున్నాను. అంటే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నది ఒక హాస్పిటలే అని మీరు అనుకోవచ్చు, కానీ అంత హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇటువంటి ప్లేస్ ట్రీట్మెంట్ని నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. అదేంటంటే అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అనమాట. మీరు నమ్ముతారా, ఒక కొత్తగా పెళ్ళైన అల్లుడు ఇంటికి వస్తే ఎలా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో సేమ్ ట్రీట్మెంట్ మనకు కూడా అలాగే ఉంటుంది. ఎంత నీట్గా హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారంటే నేనైతే అక్కడే చేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. పిల్లలు ఉంటే అక్కడ అసలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తెచ్చిస్తున్నారు పిల్లలకి. అంటే నేను చెప్పాను కదా, నేను మధ్యాహ్నం లంచ్ తర్వాత వెళ్తే ఈవినింగ్ అయింది అని, పిల్లలు ఆకలేస్తుందని వాళ్ళకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ వైల్ మనకి టీ, కాఫీ అండ్ వాటర్ బాటిల్ అయితే సపరేట్ బాటిల్స్ మెయింటైన్ చేస్తారు. అంటే లేదు, అంత హైజీనిక్గా ఉంది హాస్పిటల్ అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ మనం ఆపరేషన్ అయిన ఒక 6 days 1 week తర్వాత వెళ్తాం హాస్పిటల్కి. అప్పుడు కూడా మనం డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొంచెం వెయిట్ చేయాలి కదా డాక్టర్ కోసం. సో డ్రాప్స్ వేసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ తనకి ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా నాతో పనేం లేదు కదా వాళ్ళతో. ఇనిషియల్ స్టేజ్లో అంటే మన హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంత కేరింగ్గా చూసుకుంటారు అనుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను 1.5 monthకి వెళ్ళాను, రమ్మంటారు డాక్టర్, అంటే విజన్ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి. అప్పుడు కూడా డ్రాప్స్ ఉన్నాయి. డ్రాప్స్ వేసుకుంటుంటే స్పీడ్గా ఒక అమ్మాయి, ఒక నర్స్ వచ్చి మేడం నేను వేస్తాను అని చెప్పి తను వేసింది డ్రాప్స్. లిటరల్లీ నేను షాక్ అయ్యా. అంటే అంత బాగుంది ట్రీట్మెంట్. తనకి అవసరం లేదు కదా, ఇప్పుడు నాది అయిపోయింది, నాకు ఇంకా హాస్పిటల్కి ఎటువంటి పని లేదు, అయినా కూడా వాళ్ళు అంతా కేరింగ్గా ఉన్నారు. సో నన్ను అడిగితే ఒక్కసారి ఏ ట్రీట్మెంట్ అయినా కూడా నేను చెప్తున్నా కదా, హాస్పిటల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఒక్కసారి వెళ్ళి చూడండి. మేబీ కాస్ట్ ఒక 5,000 అటు ఇటు ఉండొచ్చు, కానీ ట్రీట్మెంట్ మాత్రం అదిరిపోతుంది. సో నేను వెళ్ళినప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను మీకు యాడ్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే చాలా మంది లేజర్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి, నేను యాడ్ చేస్తానని. ఇది వచ్చి నేను ఫస్ట్ టైం హాస్పిటల్కి అసలు నేను ట్రీట్మెంట్కి నా ఐ సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం అయితే వెళ్ళామన్నమాట. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చెప్పాను కదా, డ్రాప్స్ అయితే వేస్తారు, కొంచెం వెయిట్ చేయాలి ఉంటుంది అని చెప్పేసి. సో డ్రాప్స్ వేశారు, నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకో రౌండ్ డ్రాప్స్ అయితే వేస్తారు. సో చాలా టైం అయితే పట్టింది అక్కడ. మా అమ్మాయికి అయితే టైం పాస్ ఫుల్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది పిల్లలు వచ్చిండే, అందరూ ఫుల్గా ఆడారనమాట. ఇంకా నేను చెప్పాను కదా, నేను లెన్స్ యూస్ చేసినందుకు నాకు ఒక 10 days తర్వాత రమ్మన్నారు. సో నేను ఈరోజు నా ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్తున్నాను. వేరే ఏ హాస్పిటల్కైనా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పడేదాన్ని, కానీ ఇప్పుడు అయితే నాకు అసలు ఆ ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నా ఎవరు ఏమనలేదు. అండ్ నీట్గా మెయింటైన్ చేశారు. నేను చెప్పాను కదా, చాలా నీట్గా ఉంది హాస్పిటల్ అయితే. ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో, అదే నేను క్యాప్చర్ చేస్తున్నాయి. మీకు ఎక్కడ నియర్ బై ఉంటే అక్కడ నియర్ బై మీరు ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు. 8 బ్రాంచెస్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇంకా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే. నేను కొంచెం టెన్షన్ అయితే ఉండింది నాకు. ఎంతైనా 2 minutes అని చెప్పినా కూడా కొంచెం భయం అయితే ఉంటుంది కదా. సో నార్మల్ పేషెంట్స్కి స్పెట్స్ కావాలి అంటే అక్కడే అవైలబుల్ ఉంది.
సో స్పెట్స్ కూడా మనం అక్కడే తీసుకోవచ్చు అనమాట. ఆపరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను కదా, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మంటారు అని చెప్పేసి 1 వీక్ తర్వాత ఆ స్పెట్స్ పెట్టుకొని అయితే వెళ్ళాను. ఇది వచ్చి మళ్ళీ 1 మంత్కి ఒకసారి వెళ్ళానని చెప్పాను కదా, విజన్ ఎలా కనిపిస్తుంది అని టెస్ట్ చేయడానికి. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా రమ్మని చెప్తారు. సో పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. హాస్పిటల్ అంటే చాలా బాగా వచ్చారు. అదేంటో అంటే అది హాస్పిటల్ ఫీలింగ్ రాలేదు వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఇదే అండి. ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ.